ఫోర్త్ లెసన్ వచ్చేసి మహాసముద్రాలు చేపలు పట్టడం. మహాసముద్రాల్లో చేపలు ఎలా పడతారు అనేది ఇక్కడ తెలుసుకుందాం. గ్రహాలన్నిటిలో నీళ్లు కలిగిన ఒకే గ్రహం అనేది మన భూమి అన్నట్టు. దీన్ని జలయుత గ్రహం అని అంటారు. ఇక్కడ 71% మహాసముద్రాల్లో వాటర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మన చేపలు పట్టడానికి 4 గంటల నుంచి 8 గంటలు అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వీళ్ళు ఎలా వెళ్తారు అని అంటే మరపడవల మీద వెళ్తారు. మనకు పోటుపాట్లు అని వస్తాయంటారు. సముద్రంలో ప్రతి దినం నీటి బద్దం లయబద్ధంగా అటు ఇటు పోటుపాట్లు అనేటివి వస్తూ ఉంటాయి. సో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. తరంగాలు అని అంటే నీటి మట్టం యొక్క హెచ్చు తగ్గుల్ని తరంగాలు అంటారు. వేవ్స్ అని అంటారు. వేవ్స్ అని అంటే ఇలా ఉంటాయి వేవ్స్ అనేటివి. సో ప్రవాహాలు అంటే సముద్ర జలం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పెద్ద ప్రవాహంగా ప్రవహిస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి వేయడానికి సిద్ధంగా ఉండే పడవల్ని చూసుకోవచ్చు. తర్వాత వేలం వేసే పడవలు తీసుకొచ్చిన దాన్ని వేలం వేసేయడానికి ఇలా ఉంచుతారు. వేలానికి మత్స్యకారులకు మధ్య ఒక వేలం పాట జరుగుతుంది. వేలం పాట జరిగిన తర్వాత కొనుక్కుంటారు. ఇలా వలలు అనేటివి తయారు చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ లెసన్. తర్వాత వచ్చేసి యూరోప్ అని అంటే మనకి పశ్చిమాన ఉన్న సముద్రం పేరు ఏంటిది అని అంటే మనకి ఇక్కడ ఇది యూరోప్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే యూరోప్ ఉంటుంది. ఇది యూరోప్కి ముఖ్య అర్థం ఏంటిదంటే ప్రపంచం యొక్క మధ్య భాగం. యూరోప్కి తూర్పు సరిహద్దుగా యూరాల్ పర్వతాలు ఉంటాయి. ఇవి ఎత్తైన పర్వతాలు కావండి. ఇవి ఇలా చూసుకోవాలి. దక్షిణ యూరోప్ ఖండం సరిహద్దులో క్యాస్పియన్ సముద్రాలు మధ్య కాకస్ పర్వతాలు ఉంటాయి. ఇవి కూడా ఎత్తైనవి. దక్షిణ యూరోప్ ఖండం సరిహద్దులో క్యాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్యన కాకసస్ పర్వతాలు ఉంటాయి. ఐరోపాలోని నదులు కేవలం వ్యవసాయ నీటిపారుదలకే కాకుండా జల రవాణాకు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ విషయంలో రైన్ నది అనేది ముఖ్యమైనది. ఇక్కడ తీసుకుంది రైన్ నది. ఇది యూరోప్ యొక్క పటం. యూరోప్లో వచ్చేసి మనకి ఇన్ని దేశాలు ఉంటాయి. రష్యా, ఈస్తోనియా, ఫిన్లాండ్, ఆర్కిటిక్, డెన్మార్క్, ఐర్లాండ్, ఫ్రాన్స్, నల్ల సముద్రం, రుమేనియా, హంగేరీ. యూరోప్ రాజకీయ పటం ఇది వచ్చేసి. తర్వాత వచ్చేసి మనకి యూరోప్లో ఇటలీ ఉంటుంది. ఇటలీకి 3 వైపులా సముద్రం ఆవరించి ఉంటుంది. 3 వైపులా నీరు ఉండి ఒకవైపు మాత్రం భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. నార్వే, స్వీడన్ కూడా దీనిలో భాగమే ఉంటారు. ఇది వచ్చేసి ఇటలీ అనేది ద్వీపకల్పం. తర్వాత భూమధ్య రేఖ ప్రాంతం నుండి మనం ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ దూరంగా వెళ్ళే కొద్దీ ఆ ప్రాంతాల్లో సంవత్సరం అంతా చల్లగా ఉంటాయి. ఎందుకంటే భూమధ్య రేఖ దగ్గర సూర్యుడు ఉండడం వల్ల చాలా వేడిగా ఉంటుంది. తర్వాత యూరోప్ శీతోష్ణ స్థితి మన దేశానికంటే చల్లగా ఉంటుంది. అంటే యూరోప్ అనేది భూమధ్య రేఖకి దూరంగా ఉంటుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత యూరోప్లో 4 కాలాలు ఉంటాయి. ఒకటి చలికాలం, వసంతకాలం, వేసవికాలం. చలికాలం, వసంతకాలం, వేసవికాలం, శరత్కాలం. 4 రకాల కాలాలు ఉంటాయి యూరోప్లో. వ్యవసాయిక విప్లవం. ఆసియా మాదిరిగానే ఐరోపాలో కూడా పెద్ద భూస్వాములతో పాటు చిన్న రైతులు గల ఖండంగా ఉండేది. అయితే అక్కడ వ్యవసాయం కోసం విప్లవం అప్పుడు జరిగింది. క్రీస్తు శకం 1492లో కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడానికి 3 నౌకలతో ప్రయాణమయ్యాడు. 3 నెలలు ప్రయాణించిన తర్వాత అతడు భూభాగానికి చేరుకున్నాడు. అప్పుడు అతడు భారతదేశం వచ్చిందని అనుకున్నాడు. కానీ అక్కడ అతనికి ఐరోపాకు వస్తాడు అన్నట్టు. ఒక తెలియని ఖండాన్ని కనుక్కున్నాడు. దీనికి ఐరోపా అని పేరు వచ్చింది. తర్వాత వచ్చేసి ఆఫ్రికా ఖండము. ఇది ఆఫ్రికా ఖండం అనేది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ఖండము. ఇది పెద్ద ఎడారులో ఉంటుంది. ఇది పెద్ద ఖండం. ఇది పశ్చిమ భాగాన ఉండే పెద్ద ఖండం. ఇది
అతిపెద్ద ఖండం వచ్చేసి ప్రపంచంలో ఆసియా ఖండము. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏదైనా ఉందని అంటే టాంజానియాలోని కిలిమంజారో పర్వతము. తర్వాత ఆఫ్రికాలో శీతోష్ణ స్థితి అనేది మనకి భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల మనకి సమశీతోష్ణ ప్రాంతాలు అనేటివి ఉంటాయండి. ఆఫ్రికాలోని ప్రజలు అనేటి వాళ్ళు ఎడారి ప్రాంతంలో నివసిస్తారు. ఎందుకనంటే పంటలు అనేది ఎక్కువగా పండవు, ఎక్కువగా సూర్యుడు దగ్గరగా ఉండడం వల్ల. తర్వాత 1498 సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడు వాస్కో డి గామా ఆఫ్రికా దక్షిణాగ్రం వెళ్ళి అక్కడి నుండి భారతదేశం చేరుకున్నాడు. యూరోప్లో మొదట ఆఫ్రికా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో ఆఫ్రికా తెగల వారు వారితో యుద్ధం చేశారు. ఆఫ్రికా దేశాలు యూరోపియన్ల అధికారం నుంచి శతాబ్ద కాలంగా స్వతంత్రం పొందుతున్నాయి. అంటే ఆఫ్రికా అనేది యూరోపియన్ అధికారం యూనియన్ నుంచి స్వతంత్రం పొందింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నైజీరియా సహజ వనరుల్లో ఖనిజ తైలం లేదా పెట్రోలియం అతి ప్రధానమైనది. నైజీరియా యొక్క సహజ వనరుల్లో ఖనిజ తైలం లేదా పెట్రోలియం అనేది అతి ప్రధానమైనది. చమురు శుద్ధి కర్మాగారాల హార్ట్ కోర్ట్ వార్ పోర్టులో నెలకొల్పారు. తర్వాత వచ్చేసి చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు.